ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి వద్దన్నారని తల్లిదండ్రులను హతమార్చింది ఈ కూతురు. వికారాబాద్ యాచారం గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఆమె ఒక నర్స్గా పనిచేస్తూ తల్లిదండ్రులకు ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు మహిళలు ఇంత క్రైమ్ మెంటాలిటీ టర్న్ అవుతున్నారు? ఎందుకు ఇంతలా దారుణంగా ఆలోచిస్తున్నారు? కన్న వారిని కడతెరచడానికి కూడా ఎక్కడ కూడా ఆలోచించడం లేదు. మరి దీనిపైన మనతో సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు లైఫ్ కోచ్ వసుధార గారు. ఓటు మ్యామ్. నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సెన్సిటివ్. ఒక అమ్మాయి, అందున ఎడ్యుకేటెడ్, తను వర్క్ కూడా చేస్తుంది, నర్స్గా పనిచేస్తుందంట. ఆ అమ్మాయి తన ప్రేమకు అడ్డం వచ్చారని చెప్పేసి తన తల్లిదండ్రులు ఇద్దరిని ఆ అమ్మాయి విషం ఇచ్చి చంపేసిన ఘటన. ఈ వీడియోలో ఏ జడ్జిమెంట్స్ కోసమో, ఎవరిని తప్పు పట్టడానికో, ఇంకేదో చేయడానికి కాదండి. ఇది కేవలం అవగాహన కోసము, ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఏం చేయొచ్చు అనే విషయం కోసం ఒక సైకలాజికల్ యాంగిల్లో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. దయచేసి దీన్ని అవగాహన తీసుకోండి. ఓకే, అసలు ఏం జరుగుతుంది? ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి ఇతడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడని చెప్తున్నారు. అమ్మాయిలు అందరికీ నేను చెప్తున్నానమ్మా, దయచేసి ఈ ఆన్లైన్ ప్రేమలు, ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఇవి నిజం కాదు. ఎప్పుడైతే ఒకరినొకరు కలుసుకోవటం కానీ, ఒక స్లో బాండింగ్లో మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవటం కానీ జరిగితే మాత్రమే దాన్ని ప్రేమగా తీసుకోండి. ఈ ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, లేట్ నైట్ చాట్లు, లేట్ నైట్ కాలింగ్స్ ఇవన్నీ కూడా ఎమోషన్స్ హైలో మాత్రమే. ఈ ఎమోషనల్ హైలో మీ లాజికల్ మైండ్ పని చేయదు. ఏది నిజము ఏది కాదు అనే ఒక విచక్షణ తగ్గిపోతుంది. లేట్ నైట్ కాల్స్ జరుగుతూ ఉంటాయి, చాలా చక్కగా ఎమోజీలు ఇవన్నీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఇది ఎంతవరకు నిజము, ఇది ఆకర్షణను దాటి వచ్చిన ప్రేమ అనే విచక్షణను మీరు కోల్పోతారు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆకర్షణలోనే ఉన్నారా? ఆ ఆకర్షణ దాటి మీ ప్రేమ ఎంత నిజం అనేది మీరే ఆలోచించుకోండి. దాదాపు ఈ ఆన్లైన్ ప్రేమలు ఏవి నిజం కాదు. ఇది ఆకర్షణ, ఇది ట్రాప్ మాత్రమే. ఇంకొక విషయం వచ్చేసరికి, అమ్మాయికి నెక్స్ట్ డే పెళ్లి చూపులు అనేదో చెప్పారు. పెళ్లి చూపులు అనేసరికి ఈ అమ్మాయి ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన అతన్ని పెళ్లి చేసుకోవాలి అనేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళేమిటి వద్దనేశారు. ఒక ప్రేమ అనేసరికి యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయి దృష్టికోణం వేరు, తల్లిదండ్రుల దృష్టికోణం వేరు. అమ్మాయి వరకు ఏముంటుందండి? ప్రేమ ప్రేమ ప్రేమ, అంతకు మించి అమ్మాయి ఆలోచన సాగదు. కానీ తల్లిదండ్రులుగా వాళ్ళు ఎన్ని ఆలోచించాలి? సమాజం, తన భద్రత, ఫైనాన్షియల్ భద్రత, ఎమోషనల్ భద్రత, ఇవి అన్నీ వాళ్ళు ఆలోచించాలి. స్థిరత్వం, సర్టనిటీ. పెళ్ళి అనేది కేవలం ప్రేమతో సర్వైవ్ అవ్వదండి. పెళ్ళి అనేది ఒక భద్రత, ఒక సామాజిక రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్, ఇవన్నీ ఉంటాయి పెళ్ళిలో. కానీ ఎంగేజ్లో ఉన్న ఆ సోకాల్డ్ ఎమోషనల్ హైలో ఉన్న పిల్లలకి ఇవన్నీ అర్థం కావు. తల్లిదండ్రులకి ఇవన్నీ అర్థం అవుతాయి. సో వాళ్ళు అలా ఆలోచించి ఆ అమ్మాయికి వద్దని చెప్పు ఉండవచ్చు. ఇక్కడ జరిగిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్. కమ్యూనికేషన్ అనగానే అందరూ మాట్లాడేసామా, చెప్పేశామా అనుకుంటారు. అది కాదండి. కమ్యూనికేషన్, రైట్ కమ్యూనికేషన్ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారో అవతలి వాళ్ళకి అదే అర్థం అవ్వాలి. సపోజ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలనంటే అవతలి వాళ్ళకి అదే అర్థం అవ్వాలి. నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనంటే అవతలి వాళ్ళకి అదే అర్థం అవ్వాలి. మీరు ఇలా చేస్తారా, అలా చేస్తారా, ఇంకేదో చేస్తారా అని కాదు. కమ్యూనికేషన్ అనగానే కేవలం మాట్లాడటం కాదండి. సపోజ్ ఒక భార్య ఒక భర్తకు చెప్పింది అనుకుందాం, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని. ఆ అమ్మాయి అసలు చెప్పాలనుకుంటుంది ఏంటి? నువ్వు నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, నేను నిన్ను మిస్ అవుతున్నాను, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను అనే విషయం. కానీ చెప్పబడింది ఏమిటి? నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అనేసి. సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. ఏది మీరు చెప్పాలనుకుంటున్నారో అవతలి వాళ్ళకి అదే అర్థం అవ్వాలి తప్ప ఒక కంప్లైంట్ గానో, ఒక థ్రెట్ గానో కాదండి. ఇక్కడ జరిగింది
అదే అమ్మాయి చెప్పింది అతన్ని ఎవరినో ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనేసి. తల్లిదండ్రుల దృష్టికోణం ఏమిటి? ఇది సరి కాదేమో, ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఏమిటో ఎవరికేమి తెలియదు కదా! సో, వీళ్ళేం చెప్పాలనుకున్నారు? ప్రేమ ఓకే. పెళ్లి విషయం వచ్చేసరికి దేర్ ఆర్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్. భద్రత చూడాలి, స్థిరత్వం చూడాలి, సొసైటీ చూడాలి, ఫైనాన్సెస్ చూడాలి, ఎన్నో చూడాలి. ఇవన్నీ చూడాలి అనేది వాళ్ళ దృష్టికోణం. ఈ అమ్మాయి తను చెప్పాలనుకున్నది అక్కడ క్లియర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోయింది. ఆ తల్లిదండ్రులు సరిగ్గా ఈ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. సో, ఈ అమ్మాయి దాన్నొక థ్రెట్‌గా తీసుకుంది. ఓకే. నన్నెవరు అర్థం చేసుకోవట్లేరు. నా సంతోషం వీళ్ళకి అక్కర్లేదు. నా ప్రేమతో వీళ్ళకు పట్టింపు లేదు అని ఆ అమ్మాయి అర్థం చేసుకుంది. దానివల్ల ఒక ఫియర్ క్రియేట్ అయింది ఆ అమ్మాయిలో. ఎప్పుడైతే మన మెదడులో ఫియర్ అనేది క్రియేట్ అవుతుందో ఇమ్మీడియేట్‌గా నర్వస్ సిస్టమ్ ఫైట్, ఫ్లైట్‌లోకి వెళ్ళిపోతుందండి. ఫైట్ చేయాలంతే లేదా పారిపోవటం, ఫైట్ చేయటం. ఇక్కడ జరిగిందదే. ఇంకొక విషయం కూడా నేనిక్కడ చెప్తున్నానండి అమ్మాయిలకు దయచేసి. మీరొకవేళ ప్రేమిస్తే కనుక మీ ప్రేమ మీ ఇద్దరిది కదా! ఆ ప్రేమ కోసం మీరొక్కరే ఎందుకు ఫైట్ చేయాలి? మీ తల్లిదండ్రులతో గానీ, అతని తల్లిదండ్రులతో గానీ, ఇంకెవరితోనైనా మీరొక్కరే ఎందుకు ఫైట్ చేయాలి? కదా! మీ ప్రేమ అతని ప్రేమ, మీ ప్రేమ నిజమైనదే అయ్యుంటే మీరు దాన్ని లాంగ్ టర్మ్‌లో కంటిన్యూ చేయాలనుకుంటే ఇద్దరూ కలిసి ఇద్దరి తల్లిదండ్రులతో మాట్లాడండి. దయచేసి వాళ్ళను ఒప్పించండి. టైం పడుతుంది. కొంత టైం పడుతుంది. ఆ పేషెన్స్ మీరు పెట్టుకోండి. మేము చెప్పగానే ఓకే చేయాలి అనంటే కొంత టైం పడుతుంది వాళ్ళకి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికే గానీ, రకరకాల యాస్పెక్ట్స్ విశ్లేషించడానికే కానీ పెళ్లి విషయంలో వాళ్ళకి కొంత టైం పడుతుంది. దయచేసి ఆ టైం ఇవ్వండి. మీ ప్రేమ నిజమైనది అని అనుకున్నప్పుడు మీరు ఇరువురు కలిసి ఈ ఎఫర్ట్స్ పెట్టండి. మీ తల్లిదండ్రులతో, అతని తల్లిదండ్రులతో, ఆవిడ తల్లిదండ్రులతో. ఓకే. మీరొక్కరే ఏదో చేసేసి వాళ్ళేదో అనేసారనుకోని విపరీతమైన యాక్షన్స్‌కి దయచేసి వెళ్ళకండమ్మా. దయచేసి వెళ్ళకండి. ఇది మీ జీవితం. ఇక్కడ జరిగింది మీరు చూస్తున్నారు గదా! ఒక ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఎలాగో జైలుకెళ్ళిపోతది. ఆ ఇద్దరి 2 జీవితాలను బలి చేసుకుంది. జీవిత కాలం ఆ అమ్మాయి గిల్ట్‌లో బతికేస్తది. జైల్లో ఉండి కూడా. సో, దయచేసి మీది నిజమైన ప్రేమ అనుకుంటే, ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనుకుంటే కనుక మీరు ఇద్దరూ కలిసి మీ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే ఎఫర్ట్‌లు జాయింట్‌గా చేయండి. అతని విషయంలో కానీ, మీ విషయంలో కానీ జాయింట్‌గా చేయండి. మీ తల్లిదండ్రులకు కూడా ఒక హోప్ ఉంటది కదా! ఓకే. అతనొచ్చాడు మా అమ్మాయి కోసం ఓకే. మాతో మాట్లాడుతున్నాడంటే అదొక నమ్మకాన్ని, ఒక ట్రస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దండి. ఈవెన్ అతని విషయంలో కూడా అంతే. మిమ్మల్ని అడిగితే కనుక మీరు వెళ్ళండి, మాట్లాడండి. ఓపెన్‌గా పెట్టండి. సీక్రెసీలు పని చేయవండి. మీరెంత సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నారంటే దాంట్లో ఎక్కడో ఏదో ఒక లొసుగులు ఉన్నాయనే అర్థం. ఓకే. సో, ఈ అమ్మాయి చెప్పింది వాళ్ళకు తీసుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలుసు ఇది మే నాట్ బి కరెక్ట్ అని చెప్పేసి. సో, వాళ్ళు చెప్దాం అనుకున్న విషయం సరిగ్గా చెప్పలేకపోయారు. ఇంకొక ఇమ్మీడియేట్ స్టెప్ ఏమైంది? ఆ అమ్మాయికి తెల్లారి పెళ్లి చూపులనేసి చెప్పారు. దీనివల్ల ఏం జరిగిందంటే అమ్మాయి పానిక్‌లోకి వెళ్ళిపోయింది. ఒకటి వచ్చేసింది ఫియరు. వీళ్ళు ఎలాగో నా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అనే దాంట్లోకి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నా సంతోషం ఎవ్వరికీ అక్కర్లేదు. వీళ్ళు నాకు శత్రువుల్లా ట్రీట్ చేయడం ఆ అమ్మాయి మొదలెట్టేసింది. సైకలాజికల్ కొలాప్స్. ఫైట్, ఫ్లైట్‌లోకెళ్ళి సైకలాజికల్ కొలాప్స్ అయిపోయింది. దాని ద్వారా ఆ అమ్మాయి మత్తు ఇంజెక్షన్‌లంట తీసుకొచ్చి వీళ్ళని చంపేసింది. దయచేసి చూడండమ్మా, మీ తల్లిదండ్రులు మీ శత్రువులు కాదు. వాళ్ళు మీ మంచి కోసమే ఆలోచిస్తారు. అర్థం చేసుకోండి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ని క్లియర్ చేయడానికి దయచేసి ప్రయత్నించండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దయచేసి నెమ్మదిగా చెప్పండి. తల్లిదండ్రులైనా, పిల్లలైనా. సో, పిల్లలకు కొంచెం పేషెన్స్ తక్కువనుకుందాం. తల్లిదండ్రులు కూడా కొంచెం మీరు పేషెన్స్‌తో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు అనే రీజనింగ్‌ని దయచేసి ఇవ్వండి. నేను ఇతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళు ఎందుకు మీకు కరెక్ట్ అనేది మీరు చెప్పగలగాలి. వద్దమ్మా, ఎందుకు కాదు అనేది దయచేసి తల్లిదండ్రులు చెప్పగలగాలి. ఈ అమ్మాయిలు ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు, ఇలాంటి విపరీతమైన ఘటనలు జరగటానికి గల కారణం ఏమిటి అనంటే కంట్రోల్‌కి, కనెక్షన్‌కి, రెస్పాన్సిబిలిటీకి కొంచెం క్లారిటీ మిస్ అవ్వటం. మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు. నిజమే, కాదని ఎవ్వరు అనట్లేదు. కానీ మీరు ఎందుకు వద్దంటున్నారు? మీ యాస్పెక్ట్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? మీ దృక్కోణం ఏమిటి? అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఒకవేళ ప్రేమ కరెక్టే అవ్వచ్చమ్మా మీ ప్రేమ. దయచేసి మీరు మీ తల్లిదండ్రులకి ఇతను ఎందుకు కరెక్టు అనేది చెప్పగలిగేలా
మీరు ఉండాలి. ప్రేమ అనగానే ఏదో ముచ్చట్లు పెట్టుకోవడం, చాటింగులు చేసుకోవడం, జిఫ్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం, అర్ధరాత్రి వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ తిరగటం కాదు. ఒక బాధ్యత. పెళ్లి వరకు వెళ్ళాలంటే అదొక బాధ్యత, ఒక కమిట్మెంట్, ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఎటొచ్చి ఎటు వెళ్ళినా ఏది జరిగినా కూడా నేను నిన్నే చూస్ చేసుకుంటాను ఎవ్రీ సింగిల్ డే అని తీసుకునే కమిట్మెంట్. పెళ్ళైన తర్వాత ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకోండి, మీరు ఊహించే ఈ ప్రేమ, మీకు తెలిసిన ఈ ప్రేమ కొంతకాలమే ఉంటుందండి. తర్వాత ఉండేది బాధ్యత, కమిట్మెంట్ మాత్రమే. ఆ బాధ్యత కమిట్మెంట్లోకి ఈ ప్రేమలు వెళ్ళగలవా లేవా అనేది మీకంటే మీ తల్లిదండ్రులకే బాగా తెలుసు. సో ప్లీజ్ దయచేసి వినండి, అర్థం చేసుకోండి.